తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే వెలమ కులానిది 150 ఏళ్ల ఘన చరిత్ర. పాలకులుగా, వీరులుగా, సంఘ సంస్కర్తలుగా, మానవత్వపు విలువలున్న జాతిగా వెలమలది విశ్వవిఖ్యాతి. సంకల్ప బలం, బుద్ధి బలం వారి సొంతం. ధైర్య సాహసాల్లో ఎవరికీ తీసిపోరు. సంఖ్యాబలం తక్కువే అయినా రాశి కన్నా వాసి ముఖ్యం అన్నట్లుగా తెలుగునాట వెలమల ప్రభావం చాలా ఎక్కువ. చరిత్ర పరికిస్తే తాండ్ర పాపారాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, రాణి మల్లమ్మదేవి వంటి ప్రముఖ వెలమలు శౌర్యానికి ప్రతీకలు. ఆ తరువాత ఆధునిక యుగంలో రాజకీయ ఉద్దండులుగా, నాయకులుగా రాణించిన వెలమలు ఎందరో. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6వ ముఖ్యమంత్రిగా, నక్సల్స్పై ఉక్కు పాదం మోపిన ధీరుడిగా వాసికెక్కిన జలగం వెంగళరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన జేవి నరసింగరావు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడిగా, రజాకార్లకు ముచ్చెమటలు పట్టించిన ధీరుడిగా, సచ్చీలుడిగా ఘనత సాధించిన మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు గారు, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన విలక్షణ రాజకీయ నాయకుడు ఎం సత్యనారాయణరావు, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు, మంత్రి జీవి సుధాకర్ రావు, ఉద్యమాల కిరటంగా పేరుగాంచిన స్వతంత్ర సమర యోధుడు తోటపల్లి గాంధీ, భారత మావోయిస్టు ఉద్యమానికి కీలక నాయకత్వం వహించిన గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు, సంకల్ప బలంతో జాతి మొత్తాన్ని ఏకతాటిపై నడిపించి రక్తపాత రహితంగా రాష్ట్రం సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్, కేంద్ర మంత్రిగా, గవర్నర్గా పనిచేసిన చెన్నమనేని విద్యాసాగర్ రావు, సుప్రసిద్ధ నటుడు రావు గోపాలరావు, హీరో విజయ్ దేవరకొండ, దర్శకులు పూరి జగన్నాథ్, వంశీ పైడిపల్లి లాంటి ఉద్దండులు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తక్కళ్లపల్లి కుటుంబీకులు, కల్వకుంట్ల వారసులు కేటీఆర్, కవిత, వారి సోదరుడు జోగినపల్లి సంతోషరావు, వారి బంధువర్గంలో అత్యంత ప్రముఖులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు లాంటి ఎందరో ప్రముఖులు వెలమకుల కీర్తి కిరీటంలో కలికితురాళ్ళు. వారి జాతి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన వారు వీరే కాదు, ఇంకా ఎందరో మరెందరో మహానుభావులు. అందరికీ వందనాలు. ఇంతటి ఘనచరిత గల వెలమల ప్రస్తావన 17వ శతాబ్దం నాటిది. కుల ఆధారిత సోపాన క్రమంలో వారిది అత్యున్నత స్థానం. ఆధునిక వెలమ సమాజం 4 విభిన్న వర్గాలుగా విభజించబడింది. పద్మనాయక వెలమ, ఆది వెలమ, కొప్పుల వెలమ, ఇంకా పోలినాటి వెలమ. సాధారణ వాడుకలో వెలమ అనే పదం పద్మనాయక వెలమను సూచిస్తుంది. తర్వాతి శతాబ్దంలో కొందరు గోల్కొండ రాజుల కింద జమీందారీ పదవులు నిర్వహించారు. అప్పుడే వారు గ్రామ ప్రజలకి చాలా దగ్గరయ్యారు, ప్రభువులుగా పిలువబడ్డారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గం అయింది. ఈ జమీందారులు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకునేవారు. ఇలా ఆధిపత్యం చెలాయించిన వారిలో కోస్తా నెల్లూరు జిల్లాల్లోని వెంకటగిరికి చెందిన వెలుగోటీలు మరియు నూజివీడు అప్పారావులు ఉన్నారు. ఈ 2 సమూహాలు రాజవంశాలుగా గుర్తింపు పొందాయి. ఇంకా ఇతర ముఖ్యమైన సమూహాల్లో పిఠాపురం రావులు కూడా ఉన్నారు. ఒకప్పుడు భారతదేశ చరిత్రలో శూద్రులైన నందరాజులు మగధను పరిపాలించారు. ఉగ్రసేన మహానందుడి నుంచి మహాపద్మనందుడి వరకు 7 తరాలు. మహాపద్మనందుడు ఆఖరివాడు. ఈయన క్షత్రియుడు అయిన తన తండ్రికి శూద్రకాంత యందు పుట్టినవాడు. ఈయన తన సవతి తల్లి పుత్రులు క్షత్రియ సోదరులు అవమానించారనే అవమాన భారంతో సర్వ క్షత్రియ సంహారం చేసి ద్వితీయ భార్గవుడిగా పేరు పొందాడు. ఇక పద్మనందుడికి బహుభార్యలు. మహాపద్మనందునికి సూత్రి అనే భార్య ద్వారా పద్మపతి, మోడై అనే భార్య ద్వారా మౌర్య చంద్రగుప్తుడు పుట్టారు. మహాపద్మనందుడు తన తదనంతరం పద్మపతిని రాజ్యానికి రాజును చేశాడు. ఈ పద్మపతికి 100 మంది కుమారులు. వారు మహాపరాక్రమవంతులు. వీళ్ళ సాయంతోనే పద్మపతి మగధను పరిపాలించాడు. ఎంతో మంది రాజులు దాసోహం అన్నారు, సామంతులయ్యారు. పద్మపతి రాజ్యంలో మహామంత్రి రాక్షసామాత్యుడు. ఈయన
ఎంతో తెలివైనవాడు, మహాపండితుడు. ఒకరోజు పాటలీపుత్రంలో విద్వత్ మహాసభలు మొదలయ్యాయి. అందులో ఒక యువకుడు, మహాపండితుడు అయిన చాణక్యుడు వచ్చాడు. ఆ సమయంలో రాక్షసామాత్యుడు లేకపోవడంతో పాండిత్యంలో నెగ్గిన చాణక్యుడు మంత్రి పీఠాన్ని ఎక్కి ఆసీనుడయ్యాడు. ఆ తరువాత అక్కడికి వచ్చిన మహామంత్రి చాణక్యుడి సాహసానికి నివ్వెరపోయాడు. వెంటనే చాణక్యుడిని అక్కడి నుంచి దింపమని ఆజ్ఞాపించాడు. కానీ చాణక్యుడు వినలేదు. దీంతో ఆయన సిగ పట్టుకొని ముడి ఊడదీసి రాజ్యం నుంచి వెళ్ళగొట్టారు. దీంతో చాణక్య శపథం చేసిన చాణక్యుడు కాలక్రమేణా చంద్రగుప్తుడితో చేతులు కలిపాడు. రాజనీతిని బోధించి రాజకీయ ఎత్తుగడలతో పద్మపతి కుమారుల రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. అలా దేశ బహిష్కరణకు గురైన పద్మపతి కుమారులు వింధ్య పర్వతములు దాటి దక్షిణ భారతానికి వలస వచ్చారు. వీరు తొలుత తెలుగుదేశానికి అనగా నేటి ఉత్తరాంధ్ర ప్రాంతం వచ్చారు. ఆ సమయంలో తెలుగువారు వీరిని వెలమలు అనేవారు. వెలి అంటే ఆవల అని, మల అంటే పర్వతం అని. అంటే వారు పర్వతం అవతల నుంచి వచ్చిన వారు అనే అర్థంలో వెలమలు అనే పదాన్ని వాడేవాళ్ళు. అది కాలక్రమంలో వెలమలుగా మారిపోయింది. అప్పటికే వీళ్ళు శాస్త్ర విద్యల్లో ఆరితేరిన వారు. ఇందులో చాలా మంది సుదూర ప్రాంతాలకు, నదీ తీర ప్రాంతాలకు వలస వెళ్ళారు. క్షత్రియులు అయిన కారణంగా వారిలో పరిపాలన నైపుణ్యం ఉండేది. అందుకే పలనాటి చరిత్రలో కూడా వెలమ జాతికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బొబ్బిల్లి బ్రహ్మన్నగా పిలుచుకునే రేచర్ల బ్రహ్మనాయుడు అప్పటి పలనాటి కృష్ణుడిగా కొలువై ఉన్నాడు. వెలమల తోడ్పాటుతో కాకతీయులు 300 సంవత్సరాలు ఎదురు లేకుండా పరిపాలించారు. కాకతీయ బాలుడిగా పేరు సాధించిన రెండవ ప్రతాపరుద్ర చక్రవర్తి ఓటమితో తురుష్క సేనలు ఆంధ్రదేశం అంతటా అల్లకల్లోలం చేశాయి. ఆనాటి ఆంధ్ర సామ్రాజ్య వైభవం అంతా అంతరించిపోయింది. వెలమ వీరులు అందరూ సామ్రాజ్య సంరక్షణ కోసం తమ ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించారు. అంతటి గొప్ప చరిత్ర వెలమలది. తెలుగు నేల అంతటా మహమ్మదీయులు చేసే అకృత్యాలతో నిండిపోయింది. వీరిని నిలువరించేందుకు రాజులందరూ ఏకమై వెలమ యువ నాయకుడైన కాతయ్య నాయకుడి నాయకత్వంలో విముక్తి పోరాటం కొనసాగించిన చరిత్ర చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకు రెడ్డి రాజులు, క్షత్రియ రాజులు, బ్రాహ్మణ సామంతులు సహకరించారు. కాకతీయ ఆంధ్ర సామ్రాజ్య సచివుడు ఇందులూరి అన్నయ్య మంత్రి బుద్ధిబలం ఉపయోగించాడు. కాతయ్య నాయకుడు ఓరుగల్ల కోటపై తిరిగి తెలుగు జెండాను ఎగురవేశాడు. కాపనీయుడు సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని తన కుమారుడిని వెలమ పట్టణ పాలకుడిగా చేసి తాను ఆంధ్ర దేశాధీశ్వర బిరుదుతో రాజ్యపాలన చేశాడు. అందుకే కాకతీయ సామ్రాజ్యమున రాజబంధువులుగా ఉన్న క్షత్రియ రాజులు, రెడ్డి సామంతులు వెలమ వర్గంపై పగ, ద్వేషం పెంచుకున్నారు. వెలమ జాతి వారిని పంపించడానికి కుట్రలు జరిగాయి. ఆ కుట్రకు విజయవాడ దుర్గాధీశుడు పూసపాటి మాధవవర్మ నాయకత్వం వహించారు. ఊహించని పరిణామాలు జరిగాయి. వెలమ జాతి వీరనాయకుడైన సింగమ నాయుణ్ణి మాయోపాయంతో హత్య చేయించాడు. దీంతో వెలమ జాతి అంతా ఒకే తాటిపై నిలిచింది. సింగమనేని పుత్రుడు అనపోతానేని నాయకత్వంలో విజయమో వీరస్వర్గమో అని పోరాడారు. అదే జల్లిపల్లి క్షేత్ర యుద్ధరంగం. జల్లిపల్లి యుద్ధంలో విజయం సాధించిన వెలమ జాతి నాయకులు తిరిగి ఆంధ్రదేశంలో సుస్థిరతను సాధించగలిగారు. క్షత్రియ రాజులపై ఆధిపత్యం సాధించారు. ఈ పోరు నుండే తెలంగాణ నాట క్షత్రియ పాలన ప్రభావం క్రమేపీ సన్నగిల్లుతూ వచ్చింది. కొంతమంది శత్రువులు అనపోతానేని చేతిలో చావగా మిగిలిన వారు నలుదిక్కులకు చెదిరిపోయారు. విజయవాడ దుర్గాధీశులు ఎంతటి వారైనా పూసపాటి వారి కళింగ చక్రవర్తులు అండచేరారు. నాటి కళింగ రాజ్యమున పూసపాటి వారు విజయవాడకు మారుగా ఉత్తరాంధ్రలో గల నేటి విజయనగరంను నిర్మించుకొని దానినే తమ రాజధానిగా చేసుకొని పేరు సాధించారు. విజయనగర పూసపాటి వారికి, బొబ్బిలి రంగారావు గారికి జరిగిన యుద్ధానికి పూర్వపు పగ, ప్రతీకారాలే ఒక కారణంగా కూడా కనిపిస్తుంటాయి. జల్లపల్లి యుద్ధ క్షేత్రాన సాటి వెలమ వారితో కలిసి రాక ఊరుగంటి పాలకుడు కాపనీయుడు తటస్థంగా ఉన్నాడు.
దాంతో కాపయ్య నాయకుని పట్ల వెలమలకు గౌరవం తగ్గి అనపోతానేనిపై అభిమానం పెరిగింది. బలహీనుడైన కాపయ్య నాయకునిపై సుల్తాన్ నాయకులు దాడులు ఎక్కువయ్యాయి. కాపయ్య నాయకుడి కుమారుడు వినాయక దేవునిపై మహమ్మదీయులు దాడి చేసి పట్టణాన్ని ధ్వంసం చేసి అతన్ని చిత్రవధ చేసి చంపారు. కాపనాయుడిని సహింపని అనపోత నాయుడు భీమవరం యుద్ధంలో అతన్ని సంహరించి ఓరుగల్లు, భువనగిరి దుర్గాల్ని ఆక్రమించి ఆంధ్రదేశాధీశ్వర బిరుదును సంపాదించారు. రాచకొండను రాజధానిగా, దేవరకొండను ఉపరాజధానిగా చేసుకొని రేచర్ల వెలమవారు వెలమ జాతి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. మహమ్మదీయుల దండయాత్రను ఎదుర్కొనుట, రెడ్డి భూపతులను తట్టుకొనుట కష్టమై విజయనగర పాలకుల సాయం కోరి రాచకొండ పాలకులైన వెలమవారు విజయనగరం చక్రవర్తులకు సామంతులయ్యారు. రాచకొండ పాలకులు సామంతులు అయిన తర్వాతే విజయనగర పాలకులు చక్రవర్తులయ్యారు. సామ్రాజ్య స్థాయిని కోల్పోయినప్పటి నుంచి వెలమ జాతీయులు వెంకటగిరి, కాళహస్తి, జటప్రోలు, భద్రాచలం, పత్తిమాల, నూజివీడు, పిఠాపురం, బొబ్బిలి, దేవరకొండ మొదలగు ఎన్నో సంస్థానాధీశులుగా తెలుగుదేశంలో గల విశేష భూభాగాల్ని చేజారిపోనివ్వకుండా విజయనగర సామ్రాజ్య సామంతులుగాను, నిజాం నవాబుల సామంతులుగాను ఉన్నారు. అనంతరం బ్రిటిష్ పాలకుల కాలంలో జమీందారులుగా పనిచేశారు. పరిపాలనతో పాటు సాహిత్యవేత్తలుగా, సాహితీ పోషకులుగా, దానశీలులుగా విఖ్యాతి పొందారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అవతరించి జమీందారీలు పోయాక సంస్థానాధీశులు, జమీందారులు పగిలిపోయిన గాజు ముక్కలయ్యారు. దీంతో పాటు పూర్వ వైభవం మరుగునపడింది. నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలో విఖ్యాతి చెందిన ఆధునిక వెలమ జాతి ప్రముఖులు ఎందరో ఉన్నారు. వాళ్ళ గురించి భావితరాలకు తెలియజేయడం ఎంతో అవసరం. అందుకే మన వెలమ జాతీయుల పూర్వ వైభవం, వారి విజయాలు, నీతి నియమాలు, నైతిక విలువలు తెలియచేయాలనే దృక్పథంతోనే వెలుమల విజయాలను, వెలమ జాతి చరిత్రను మీ ముందుకు తీసుకువచ్చాం.